రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెబల్ సాబ్ సాంగ్ కొంతే పండగ తెచ్చింది అనడానికి రీజన్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్లో ప్రభాస్ దుమ్ము దులిపే లుక్ లో కిక్కిస్తున్నాడు. ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఊపేస్తున్నాడు. తను కనిపిస్తేనే ఆర్డినరీ సీన్ కూడా ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది. అలాంటిది ది రాజా సాబ్ సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లుక్ ని వీక్ చేసిందా? పాట ఊహించని దానికంటే చప్పగా ఉందా? మొన్నటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ని నందమూరి తమన్ అన్నారు. ఓజీ రాగానే తను కొనిదెల తమన్ అన్నారు. ఇక మిగిలింది ఇప్పుడు తను ఉప్పలపాటి తమన్గా మారతాడు అనుకున్నారు. కానీ కొనిదెల రామ్ చరణ్కి పంచ్ ఇచ్చినట్టే రెబల్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడా? గేమ్ చేంజర్ పాటల విషయంలో డిసప్పాయింట్ చేసినట్లే వేడి మీదున్న రెబల్ దాడిని తమన్ సల్లపరుస్తున్నాడా? అందుకే రెబల్ ఫ్యాన్స్ కత్తందుకుంటున్నారా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్లో లుక్ కిక్కిచ్చేలా వింటేజ్ అపీరియన్స్ అదిరింది. ప్రభాస్ సగటు ఫ్యాన్స్కి కాదు, సగటు ప్రేక్షకుడు కూడా మిర్చి, వర్షం, డార్లింగ్ జమానా కంటే కూడా యంగ్గా, ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా అదే రియాక్షన్ వస్తోంది. అంతా బానే ఉంది, కానీ రెబల్ సాబ్గా ప్రభాస్ లుక్కి తగ్గ కిక్ రాజాసాబ్ ఫస్ట్ సాంగ్లో కనిపించట్లేదు. పిక్చరైజేషన్ కేక అనిపించేలా ఉంది. లిరిక్స్ చూస్తే పాన్ ఇండియా #1 బ్యాచులర్ అన్న లైన్ దుమ్ము దులుపుతోంది. అంటే ప్రభాస్ అపీరియన్స్, పాట పిక్చరైజేషన్, డ్యాన్స్ కంపోజ్, ఆఖరికి లిరిక్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. కానీ ట్యూనే ఏదో ఉందా అంటే ఉందా, లేదా అంటే లేదా అన్నట్టుగా బ్రేకులు సోసో అనిపించే అప్ అండ్ డౌన్స్తోనే ఏంటో అనేలా ఉంది. ముందు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలు రాకున్నా రెబల్ స్టార్ సాంగ్ కాబట్టి ముందా ఊగిపోయారు. తర్వాత రిపీటెడ్గా విందామంటే ట్యూన్ సోసోగా అనిపిస్తుంది. దానికి కంపోజ్ చేసిన మ్యూజిక్ కూడా పెద్దగా మ్యాజిక్ చేయట్లేదు. అదేంటో నందమూరి బాలయ్య సినిమా అంటే పూనకాలు వచ్చినట్టు తమన్ బ్యాండ్తో రీసౌండ్ చేస్తాడు. ఆఖరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీకి కూడా భీమ్లా నాయకుని మించి మ్యూజిక్ ఇచ్చాడు. అందుకే నందమూరి తమన్ కొనిదెల తమన్ అని అటు బాలయ్య అభిమానులు, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ పిలుచుకున్నారు. తమన్ని ఆకాశానికి ఎత్తారు. కట్ చేస్తే ఇక ఉప్పలపాటి తమన్ అనిపించుకునేలా ది రాజాసాబ్ సాంగ్ ఉంటాయనుకున్నారు. కానీ రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ ట్యూన్లో జోష్ తగ్గింది. ఓ రకంగా గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఇలానే అంతా ముక్కిరిశారు. డ్యాన్స్ బాలేకున్నా పిక్చరైజేషన్ బాగుంది, కానీ ట్యూన్ కానీ జరగండి సాంగ్లో మ్యూజిక్ కానీ కిక్ ఇవ్వలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే గేమ్ చేంజర్లో కథ కూడా ఇలానే సోసోగా ఉండటంతో అది డిజాస్టర్ అయింది. అలానే ఆ సెంటిమెంట్ని రాజాసాబ్కి అప్లై చేయలేం. ఒక్క బాట బాలేకపోతే అన్నీ బాగుండవనైతే కాదు. కేవలం తమన్ మ్యూజిక్ మీదే ప్రభాస్కు ఆధారపడాల్సిన పని లేదు. కాకపోతే ఎంతో ఊహించుకున్న ఫ్యాన్స్కి కోపం తెప్పించాడు తమన్. రెండో ట్యూన్ అయినా వైన్ కిక్కిస్తుందో లేదో అన్నదాన్ని బట్టి రెబల్ ఫ్యాన్స్ కత్తందుకుంటారా, కాంప్లిమెంట్స్తో తమన్ని ముంచెత్తుతారో తేలుతోంది.